అమెరికాలో చదువుకోవాలనేది అక్కడే ఉద్యోగం చేసుకోవాలనేది లక్షలాది భారతీయ యువత కల. ముఖ్యంగా టెక్ రంగంలో చదువుకున్న వారికి H1B వీసా అంటే అంతులేని ఆశ. కానీ ఇప్పుడు ఆ కలకి $1,00,000 షాక్ తగిలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకేసారి H1B వీసా ఫీజును $1,00,000కు పెంచడంతో విద్యార్థులు, వర్క్ ప్రొఫెషనల్స్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. భారీ ఫీజు భారాన్ని భరించలేక కంపెనీలు సందిగ్ధంలో పడుతున్నాయని ఎక్సెల్లా అవుట్ రీచ్ డైరెక్టర్ గొల్లా శేఖర్ తెలిపారు. వచ్చే రోజుల్లో మొత్తం H1B వీసా కేటాయింపు మంజూరుపై యువతకు ఎక్సెల్లా అవుట్ రీచ్ డైరెక్టర్ గొల్లా శేఖర్ వివరించారు. అమెరికాలో వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులు, అక్కడికి వెళ్ళి జాబ్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ ట్రంప్ మొన్న రీసెంట్ గా అనౌన్స్ చేసింది అంటే ఎంప్లాయ్మెంట్ తీసుకునే వాళ్ళకి ప్రతి ఎంప్లాయర్ ప్రతి ఎంప్లాయ్కి $1,00,000 ఫీజు అనేది కట్టాలనేది ఒక రూల్ తీసుకొచ్చారు. సో దాని మీద ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అది విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకు అయితే ఎలాంటి ఇబ్బంది లేదు అనేది మా సందేశం. ఎందుకంటే స్టూడెంట్స్ ఇప్పుడు వెళ్ళి అక్కడికి వెళ్ళి చదువుకొని 2 సంవత్సరాలు టైం పడుతుంది. అండ్ వాళ్ళకు ఓపీటీ పీరియడ్ ఉంటుంది. అదంతా అయిపోయేసరికి 3-4 ఇయర్స్ పడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వచ్చిన రూల్ ప్రకారము, రూల్లో ఉన్న కండిషన్స్ ప్రకారం మనం తీసుకున్నట్టయితే ఇది ఓన్లీ నాన్ ఇమిగ్రెంట్స్ కి అప్లికేబుల్ అవుతుంది. అంటే ఒకసారి నాన్ ఇమిగ్రెంట్స్ అయినా సరే ఒకసారి కంట్రీలోకి ఎంటర్ అయినాక F1 వీసా కానీ, L1 వీసా కానీ, J1 వీసా కానీ, B1 B2 వీసా కానీ ఏదైనా ఎగ్జిస్టెడ్ వీసా ఉండి H1Bకి అప్లై చేసుకున్న వాళ్ళకి ఈ రూల్ వర్తించదు అనే ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు ఉంది. సో అదే ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే బయట దేశం నుంచి, అంటే ఎవ్రీ ఇయర్ అమెరికా తీసుకున్నట్టయితే ఎంప్లాయర్స్ ని ఇన్సైడ్ ఉన్న కంట్రీ వాళ్ళతో పోల్చుకుంటే బయట సైడ్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళని కూడా హ్యాడ్ చేసుకుంటుంది. సో అంటే బయట సైడ్ నుంచి ఒక 60-70% ఎంప్లాయర్స్ ని బయట కంట్రీస్ నుంచే తీసుకుంటారు. ఒక 20% 25% మాత్రం ఇన్సైడ్ కంట్రీలో ఉన్న వాళ్ళకి, అంటే ఇన్సైడ్ కంట్రీలో చదువుకున్న వాళ్ళకి, అమెరికన్స్ కానీ నాన్ ఇమిగ్రెంట్స్ కానీ ఉన్న వాళ్ళకి H1B ఆఫర్ చేస్తున్నారు. ఈ విధంగా తీసుకుంటే ఇప్పుడు ఇచ్చిన రూల్ ఏంటంటే నాన్ ఇమిగ్రెంట్స్ అంటే బయట దేశం నుంచి వస్తున్న వాళ్ళకి మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకే ఉంది. సో కనుక అమెరికా వెళ్ళి చదువుకోవాలనుకునే విద్యార్థులు ఇప్పుడు ట్రంప్ ఇచ్చిన ఈ అనౌన్స్మెంట్ వల్ల ఇబ్బంది పడి వాళ్ళ చదువుని కానీ, వాళ్ళ డ్రీమ్ ని కానీ, వాళ్ళ కెరియర్ ని కానీ అమెరికా వెళ్లకుండా ఇక్కడే ఉండి ఇబ్బంది పడే సిచ్యువేషన్ అయితే అవసరం లేదు. సో మంచిగా వెళ్ళి చదువుకోవచ్చు. మీరు చదువుకున్న తర్వాత జాబ్ కు అప్లై చేసుకోవచ్చు. మీకు ఇలాంటి ఎఫెక్ట్ అవ్వదు. కాకపోతే ఇది మెయిన్ ఎఫెక్ట్ ఏది ఏంటంటే కొత్తగా వచ్చే కంపెనీలకి, అంటే స్టార్ట్అప్ కంపెనీస్ ఏం చేస్తారంటే తక్కువ పే స్కేల్ తోటి ఎంప్లాయీస్ ని హైర్ చేయడానికి ప్లాన్ చేస్తారు. తక్కువ పేస్ అంటే వాళ్ళకి యాన్యువల్లీ తీసుకుంటే మంత్లీ ఒక $6,000, $8,000, $10,000 ఇలా బేసిక్ లెవెల్, అంటే స్టార్టింగ్ పొజిషన్ ఎంప్లాయీస్ ని తీసుకున్నట్టే వాళ్ళ సాలరీస్ ఇలా ఉంటాయి. కనుక వీళ్ళకి యాన్యువల్లీ తీసుకుంటే వాళ్ళకి ఇచ్చే శాలరీనే అప్ టు $80,000 to $1,20,000 ఉంటుంది. సో అంటే ఒక ఎంప్లాయీకి కట్టే 1 year శాలరీ అనేది ఒక ఎంప్లాయర్ గవర్నమెంట్ కట్టాలి అని అంటే అది సాధ్యమైన పని అయితే కాదు. సో అదే స్టార్ట్అప్ వాళ్ళకి చాలా ఇబ్బంది ఇది. అంతే తప్ప విద్యార్థులకు అయితే ఎలాంటి ఇబ్బంది లేదు దీనివల్ల. ఈ ఫీజు పెంచడం వల్ల ప్రతి సంవత్సరం, అంటే ఇక్కడ ఒక ఇండియా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, చైనా కావచ్చు, అంటే వాళ్ళ కంట్రీలో ఎక్స్పీరియన్స్ ఉండి అమెరికాలో ఎంప్లాయ్మెంట్ గెయిన్ చేసుకొని అమెరికాకి H1Bకి అప్లై చేసుకున్న వాళ్ళకి ఇది ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే H1Bకి అమెరికాకి అప్లై చేసుకుంటారు. అండ్ అమెరికాలో ఉన్న కంపెనీస్ కూడా ఈ బయట దేశం నుంచి వర్క్ హోల్డర్స్ ని ఎక్కువ హైర్ చేసుకుంటారు. సో అలాంటి వచ్చే ప్రొఫైల్స్ హై పే జాబ్స్ ఉంటాయి. సో వాళ్ళంటే సీనియర్ లెవెల్ జాబ్స్ కానీ, ఓకే, సో ఒక సూపర్ లెవెల్ జాబ్స్ కానీ వాళ్ళకి ఎంత మంత్లీ పే తీసుకున్నట్టయితే $20,000 నుంచి $25,000 అలా పే ఉంటుంది. అలాంటి టాప్ ప్రొఫైల్స్, అంటే ఒక ప్రిన్సిపల్ గ్రేడ్ లెవెల్ ప్రొఫైల్స్ ని హైర్ చేసుకుంటారు కంపెనీస్. అలాంటి కంపెనీస్ కి ప్రతి ఎంప్లాయ్ పేరు పైన $1,00,000 కట్టాలి అనేది చాలా ఇబ్బంది. సో ఈ బయట దేశం నుంచి అమెరికాకి జాబ్ కి అప్లై చేసుకున్న క్లయింట్స్ కి ఇది ఎఫెక్ట్ అవుతుంది. అంతే తప్ప స్టూడెంట్స్ కి ఎఫెక్ట్ అవ్వదు. అండ్ మనం ముందు తీసుకుంటే ఈ రూల్స్ ఇంకా చేంజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న విషయం అయితే బయట దేశం నుంచి ఎవ్రీ ఇయర్ అమెరికాకి వెళ్లే వాళ్ళలో ఒక 60-70% ఓవరాల్ ఎంప్లాయ్మెంట్ లో తీసుకున్నట్టయితే బయట దేశం నుంచి వెళ్లే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇది వర్తిస్తుంది అనేది ఇన్ఫర్మేషన్ ఉంది అనమాట. అమెరికాలో ఆల్రెడీ వెళ్ళి F1 వీసా పైన కానీ, J1 వీసా కానీ, R1 వీసా కానీ, B1 B2 వీసా కానీ ఇన్సైడ్ కంట్రీ ఉండి వాళ్ళు H1Bకి అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళకి ఇది వర్తించదు అనేది ఇన్ఫర్మేషన్ ఉంది. సో అక్కడ ఇన్సైడ్ కంట్రీలో ఉన్న వాళ్ళు, అండ్ ఇప్పటి వరకు అక్కడ స్టడీ మీద ఉండొచ్చు, విజిటింగ్ మీద ఉండొచ్చు, జాబ్ మీద ఉండొచ్చు, అక్కడ ఉన్న వాళ్ళకైతే ఈ రూల్ అనేది వర్తించదు అనేది ఇన్ఫర్మేషన్ ఉంది.
సో ఇది కేవలం బయట దేశం నుంచి అమెరికాకి H1B కి అప్లై చేసుకునే వాళ్ళకి వర్తిస్తుంది అనేది ఇన్ఫర్మేషన్ అన్నమాట.